అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరం. అత్యుత్తమమైనటువంటి మాసాలలో కార్తీక మాసం కూడా ఒకటి, మాఘమాసం ఒకటి, వైశాఖ మాసం ఒకటి, శ్రావణ మాసం ఒకటి. ఈ మాసాల్లో ముఖ్యమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం శుద్ధ పాడ్యం రగాయతూ ఈరోజు పౌర్ణమి దాకా వచ్చాము. 15 రోజులు 14 రోజులు పూర్తవుతోంది. ఈ కార్తీక పౌర్ణమి మిగులు పర్వం. ఈరోజు ఈ ఉపవాసాలు చేసేటువంటి ఆ స్త్రీలందరూ కూడా, పురుషులందరూ కూడా ఉపవాసం చేసి పొడగం కానీ, చనివిడి కానీ, వడపప్పు కానీ తిని ఉపవాసం చేసి రాత్రింపవాళ్ళు జాగరణ చేసి అఖండ దీపం ఒత్తులు 365 ఒత్తులు 365 రోజులు వెలిగించలేరు కాబట్టి కొంతమంది అలాగే ఈ రోజుని 365 రోజులు ఒత్తులు వేసుకుంటారు. 365 కట్ట వెలిగించి ఆ శివాలయంలో కానీ, ఇష్టాలయంలో కానీ, ఇంట్లో కానీ ఆ ఉపవాస దీక్షతోటి వాళ్ళు కార్తీక మాస ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి విశేషం ఏంటంటే పౌర్ణమి పూర్ణతిథి, చంద్రుడు ప్రీతికరమైన తిథి. దీనికి 2 పూట్ల ఉపవాసం ఉండాలి. మామూలు రోజుల్లో అయితే పగల ఉపవాసం ఉంటే నక్షత్ర దర్శనం అయిన తర్వాత దీపం పెట్టుకుని శివాలయ దర్శనం చేసి, విష్ణాలయ దర్శనం చేసి వాళ్ళు భోజనం చేయొచ్చు. ఈ విధంగా ఎవరైతే ఉపవాస దీక్షతోటి ఈ కార్తీక మాసోత్సవాలు చేస్తూ వాడు శక్త్యానుసారంగా దాన ధర్మాలు చేసుకుంటూ ఉపవాస దీక్ష చేస్తూ 30 రోజులు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పోలు ఎలా అయితే స్వర్గానికి వెళ్ళిందో, పోలు స్వర్గానికి వెళ్ళిందో అలా మనం కూడా స్వర్గానికి చేరుకుంటాం, స్వర్గారోహణ చేసుకుంటాం. ఇటువంటి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ధరించి ఈ కార్తీక మాసాన్ని దిగ్విజయం చేసుకుని చేయండి. రేపు జ్వాలాతోరణం జరుగుతుంది. రేపు కృత్తికా నక్షత్రం పర్వదర్శనంగా రేపు శనివారం చక్కగా ఊళ్ళో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. వైభవపేతంగా గ్రామోత్సవం జరుగుతుంది. అనంతరం ముందు గ్రామోత్సవంతో రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం జరిగి స్వామివారి అమ్మవారు ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి ఆశీస్సులు పొందుతూ అందరూ కూడా నియమబద్ధంగా ఉంటారు. అలాగే 19వ తారీఖునే మనకి ఈ తెప్పోత్సవం, స్వామివారిని అమ్మవారిని తెప్పలో ఊరేగిస్తారు. ఆలయ పుష్కరిణి కోనేటి యందు పుష్కర ఘాట్లో చక్కగా ఆ స్వామివారు అమ్మవారు 3 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ వేద మంత్రాలు మంగళధ్వనులతో తీసుకెళ్ళి తెప్పలో కూర్చోబెడతారు. అనేక విధములైనటువంటి పుష్పాలంకరణతో తెప్ప కోనేటిలో విహరిస్తుంది. అటువంటి విహారం కూడా చూసి స్వామివారి ఆ విహారం చేస్తుండగా స్వామివారిని చూస్తే వాళ్ళకి భోగం కలుగుతుంది. అన్యోన్యం లేని దాంపత్యం లేని వాళ్ళకి దంపతి శుభం కలుగుతుందని ఈ తెప్పోత్సవం చేస్తూ ఉంటారు. స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకరీరకుండలం సమేతవస్త్రం సరసైర్వేక్షణం సహారవక్షస్థలశోభితోత్సవం విష్ణుం శిరసాతుర్భుజం. ఈ కార్తీక మాసం అనేసరికి మాసాల్లో కల్లా అత్యుత్తమమైనది కార్తీక మాసం అండి. ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడని ఈ స్వామివారిని పిలుస్తారు. కార్తీక దామోదరుడు అంటే విష్ణువు కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడని ఉసిరి చెట్టుకి, తులసి చెట్టుకి కూడా పూజలు చేసి కళ్యాణం కూడా చేస్తారు. ఈ కార్తీక మాసంలో కల్లా అతి పవిత్రమైనది ఈ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి రోజు శుక్రవారం కూడా కలిసింది కాబట్టి ఈరోజు ఎవరైతే 365 రోజులు కూడా దీపం ఒత్తు వెలిగించలేరో వాళ్ళు అందరూ కూడా ఈ 365 రోజులు ఒత్తుని కూడా వెలిగించి పొద్దునుంచి సాయంత్రం దాకా ఈ పౌర్ణమి పూర్ణతిథి కాబట్టి పొద్దునుంచి సాయంత్రం దాకా 2 పూట్ల ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో కానీ ఇటు విష్ణాలయంలోనూ ఈ 365 రోజులు ఒత్తు వెలిగించుకుని ఉపవాస దీక్ష విరమించుకోవచ్చండి. పులగం కానీ చలివిడి కానీ తీసుకుని ఉపవాస దీక్ష విరమించుకోవచ్చండి. ఈ విష్ణాలయాన్ని ఎవరైతే ఈరోజు దర్శిస్తారో పౌర్ణమి రోజు, అందులో శుక్రవారం కలిసిన రోజు కాబట్టి మహాలక్ష్మికి విష్ణుమూర్తికి కూడా అతి పవిత్రమైన ప్రీతికరమైన రోజు కాబట్టి వాళ్ళ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణాలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తారని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.